ప్రియమైన సహోదరులారా, మరి యొక్క ఆత్మ అని ఇక్కడ మనం బైబిల్లో చూస్తున్నాం. మరి యొక్క ఆత్మ అంటే అనదర్ స్పిరిట్. హెచ్లో గోస్ట్. హెచ్లో అంటే డిఫరెంట్ ఆర్ అనదర్ అని వస్తుంది. ఇక్కడ ఫార్మాసిటికల్ హెట్రోడ్రగ్స్ విన్నారా? ఈ ఫార్మాసిటికల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి. ఏ కంపెనీకి హెట్రోడ్రగ్స్ అంటే డిఫరెంట్ డ్రగ్స్. డిఫరెంట్ హెట్రో అంటే డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఆర్ డిఫరెంట్. హెట్రో స్పిరిట్ వేరే ఆత్మలు బయలుదేరే. దాన్ని బైబిల్లో మనం ఈవిల్ స్పిరిట్గా చూస్తూ ఉంటాం. ఈవిల్ స్పిరిట్ అని ఎక్కడ రాయబడిందంటే సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ఎవరైనా ఒకటి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం. అది ఇక్కడ చూసారా? చదవండి 14-16. సిద్ధంగా ఉన్నాను. సితారా చమత్కారంగా వాయువుగా ఎక్కడికి విచారించుకుని వచ్చి పట్టినప్పుడల్లా సితారా చేత పట్టుకొని వాయించిన చేత నీవు బాగుపడదు అని అతనితో అని. చూడండి, ఇక్కడ 14వ వచనంలో 16వ అధ్యాయం 14వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథం 16-14 వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని ప్రేరేపింపగా, అంటే సౌలులో ప్రవేశించగా. ఎందుకు సౌలులో దురాత్మ వచ్చి ప్రవేశించాడు అని మనం చూసినట్లయితే, సౌలు దేవుని వాక్యానికి విధేయత చూపించలేదు. దేవుని యొక్క ఆజ్ఞను ఆయన అనుసరించలేదు. దేవుడిచ్చిన బాధ్యతను ఆయన సరిగ్గా నెరవేర్చలేదు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చిందంటే, దేవుడు కూడా ఆయనని విసర్జించాడు. ఎప్పుడైతే ఒక మనుష్యుడు దేవుని వాక్యానికి లోబడకుండా దేవుడిచ్చిన పనిని సరైనటువంటి నిబద్ధతతో భయభక్తితో చేయకపోతే దేవుడు కూడా అటు వారిని విడిచిపెడతాడంటానికి ఇదొక నిలువెత్తు ఉదాహరణ. అర్థమవుతుందా? దేవుడు మనకు అప్పగించిన పని కానీ, దేవుడు మనతో చెప్పిన మాటలు కానీ మనము విననప్పుడు, మనం పెడచేలు పెట్టినప్పుడు, మనం పట్టించుకున్నప్పుడు దేవుడు నిన్ను కూడా నీకు అప్పగించిన పని విషయంలో విడిచిపెడతాడు. ఎందుకంటే నువ్వు విడిచిపెట్టావు కాబట్టి. సరే, నీ ఇష్టానికే దేవుడు నిన్ను వదిలిపెడతాడు. బలవంతంగా నువ్వు చేయని చెప్పడు. నువ్వు కాకపోతే ఇంకొకటి తీసుకొచ్చుకుంటాడు. నీకంటే అయోగ్యుడు, నువ్వు ఎవరినైతే అయోగ్యుడని ఎంచుతున్నావో, ఎవడైతే యోగ్యత లేనుడు వీడని అంటున్నావో వాడిని దేవుడు అనుకుంటాడు. అర్థమైందా? చరిత్రలో దేవుడు చేసినవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈరోజు దేవుడు నాకు అప్పగించిన పరిచర్య నేను చేయడంలో నిర్లక్ష్యం చేశాను అనుకోండి, బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. నాకు అప్పగించిన పరిచర్య నేను నిర్లక్ష్యంగా చేసినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. నా యొద్ద నుండి ఈ పరిచర్యను తొలగిస్తాడు. తొలగించి నేను ఎవడైతే పనికిరాను అని అనుకుంటున్నానో వాడిని దేవుడు, అందుకే లోకంలో నుండి పనికిరాని వారిని, త్రోసివేసిన వారిని, ఎన్నిక లేని వారిని, బలహీనులైన వారిని, జ్ఞానం లేని వారిని, బుద్ధి లేని వారిని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడుగా కదా అని చెప్పి నేను గర్వపడ్డాను అనుకో. దేవుడు ఎన్నుకున్నది తన ప్రభు ద్వారా దయచేసి మనల్ని ప్రేమించి సమర్పించుకున్నాడు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా అని చెప్పి నేను కాలు ఎగరేసాను అనుకో.
నేనే సేవకుని ఇక్కడ హో అన్నాను అనుకో, పక్కకు తొలగిస్తాను. ఏమనేటువంటి దేవుని బిడ్డల, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం ఏంటంటే హంబుల్నెస్. ఏంటది? తగ్గింపు కలిగిన జీవితం. మనలో మనము తగ్గించుకోవాలి. యేసు ప్రభువుని చూసి నేర్చుకోవాల్సింది ఇయే, ఊరికి ఏం లేదట. ప్రభుని యేసు క్రీస్తులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ప్రభుని యేసు క్రీస్తు స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. దయచేసి తీసుకోండి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడెత్తుకోనండి. ఏం చేయాలి? నేర్చుకోనండి. నా దగ్గర నేర్చుకో, దేవుని దగ్గర నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? ప్రభు అంటే నేను సాత్వికుడును, నేను దీన మనసు, హంబుల్ ఇన్ స్పిరిట్, మీక్ అండ్ హంబుల్. ప్రభువైన యేసు క్రీస్తు సృష్టికర్త అయిన దేవుడే తన్ను తాను తగ్గించుకొని పశువుల పాత్రలు జన్మించాడు. దాసునిగా, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ప్రపంచములో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి దంపతులకు, పరిశుద్ధులైనటువంటి దేవుని బిడ్డలకు ఆయన జన్మించాడు. పేదవారు అయితే వాళ్ళు విశ్వాసంలో పేదవాళ్ళు కాదు, విశ్వాసంలో వాళ్ళు ఐశ్వర్యవంతులు. నిజమైనటువంటి పేదవాడు ఎవరో తెలుసా? విశ్వాసం లేనివాడు. బాగా వినండి. నిజమైన పేదవాడు ఎవరో తెలుసా? విశ్వాసము లేనివాడు. విశ్వాసం లేనివాడు పేదవాడే. ఎందుకంటే ఆయన పరలోక రాజ్యంలో ఏమీ పొందుకోలేడు కదా, ఏమీ ఉండదు. అక్కడ పోయి ఇక్కడి నుంచి అక్కడ పోతే సీను రివర్స్ అయిపోద్ది. ఇంక అర్థమయ్యే భాషలో చెబుతున్నా. ఇక్కడ నుంచి మనం అక్కడ పోతే అంతా కూడా ఉల్టా. ఇక్కడ ప్రకటించే నేను ఎక్కడ ఉంటానో మీరే చూస్తారు రేపు, సరిగ్గా బ్రతకపోతే. అంత తల్లకిందులు అయిపోతాయి. ఆడకు పోతే రిజల్ట్ వేరుకుంటుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు అందరూ బాగానే రాస్తారు. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినాక ఎట్లా రాసినారంటే మనం రాసింది ఏంటి కథ అంటే పాస్ మార్క్ ఈజీ డ్యామ్ షూర్ అంటారు. చాలా ధీమాతో వస్తారు. ఏంటంటే అది విశేషం వస్తుంది. చాలా గర్వంగా మాట్లాడుతున్నారు. ఏది చాలా బాగా రాసినట్టు. అందరూ కూడా బ్రహ్మాండంగా ఏంటంటే నేను బాగా రాసింది వచ్చి కూడా అంటే అసలు రాదు. ఈయనకి ఆ ప్రశ్నకి ఆన్సర్ తెలియదు. కానీ ఏం చెబుతాడంటే బడాయికి టైం లేక వచ్చింది కూడా రాసేసిన టైంలో రాయికిస్తుంటారు పేపర్. అంటే ఫోన్ ఎవడన్నా వచ్చింది వదిలిపెట్టి వస్తారా? ఎవరైనా కానీ పరీక్షలో ఏం చేస్తారు? ముందు బాగా వచ్చినాయి అటెంప్ట్ చేస్తారు, బాగా రాని తర్వాత రాసుకుంటారు. బాగా రాదంటే ఆన్సరు లాస్ట్లో రాసుకుంటారు. కానీ ఇట్లా దూరంత వాళ్ళు నేను రైట్ అని కాలు శబాస్కు ఇట్లా బాగా రాసాం అనుకుంటారు. కానీ రిజల్ట్ వచ్చేది. మన ఆత్మీయ జీవితంలో కూడా సంఘ పరిచయంలో దేవుడు మనకి ఇచ్చిన పని విషయంలో నేను బాగానే చేస్తున్నానని మనము ఒప్పించుకోవటం కాదు. రిజల్ట్ కోసం ఎదురు చూడు. అక్కడ ఉంటుంది మన రిజల్ట్ అంతా, అక్కడ ఉంటుంది. దేవునికి యథార్థవంతులుగా, దేవుని దృష్టిలో నమ్మకంగా, దేవుడు నన్ను చూస్తున్నాడని భయము వణుకుతో దేవుడు మనకు అప్పగించిన పని చేయాలి. మనుషులు ఎవరు నన్ను చూడలేదు, మనుషులు ఎవరు నన్ను కనపరచట్లేదు అనుకోవాకు. మనుషులు చూస్తే ఎంత, మనిషి కనపరచకపోతే ఎంత. ఏముందండి, ఈరోజు జాషో బ్రదర్ బాగున్నాడు అంత ఇంత అని అదే మాట్లాడతాను. నేను ఇంకో రోజు ఏదైనా చిన్న తేడా ఏదైనా అయితే అరే ఆయన అంత వేస్ట్ కూడా వేరేవాడు లేడు, ఏముంది ఆయన ఊరికే పెద్ద కలుస్తాడు కానీ అని అనరా. ఒక మనిషి నోటిలో నుండి మెప్పించే మాటలు వస్తాయి, నొప్పించే మాటలు కూడా వస్తాయి. కనుక మనుషుల మెప్పు మనం కోరుకొని పరిచర్యలో ప్రభు ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుకోవడం. దేవుని మెప్పు కోరుకోవాలి.
దేవుణ్ణి మెప్పించాలి, దేవుణ్ణి సంతోషపరచాలి, దేవునికి ప్రీతికరమైన సేవ, దేవునికి యథార్థవంతులుగా మనం జీవించడం అభ్యాసం చేసుకోవాలి. సౌలు జీవితంలో ఈ విషయంలో చాలా పడిపోయాడు. ఆయన ఏం చేశాడంటే, ఈ సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో దేవుడు ఆయనకు ఒక పని అప్పగించాడు. ఏమిటా పని అంటే, నీవు వెళ్ళి అమాలేకీయులను సంపూర్ణంగా నాశనము చేయాలి. వారి యొద్ద నుండి నువ్వు ఏది కూడా తీసుకోవద్దు, కార్తమ్మనేమి, పిల్లలనేమి, పురుషులనేమి. 3వ వచనం చూడండి, 15వ అధ్యాయం 3వ వచనం. అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పశుపిల్లలనేమి, ఎద్దులనేమి, ఒంటెలనేమి, హార్దవములనేమి అన్నిటినీ మన దేవుడు ఏం చెప్పాడు దేవుడు? బొత్తిగా పాడు చేసి ఒక్కట కూడా నువ్వు పట్టుకురావద్దు, మొత్తం స్మాష్. ఎందుకు దేవుడు ఇంత కఠినంగా నిర్ణయం తీసుకున్నాడంటే, వాళ్ళు దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా తిరిగారు. పైన చెప్తాడు, వాళ్ళు ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి దాటుకొని వస్తుంటే, అయ్యా మమ్మల్ని కాస్త పానీయంటే వాడు పానీయకుండా అడ్డుపడ్డారు. కయ్యానికి కాలు వ్యర్థమైన మాటలు దుర్భాషలాడారు. దేవుని పిల్లలను దేవుడు ఎవరైనా కానీ దుర్భాషలాడినా, వ్యర్థంగా ఏదైనా వాళ్ళ గురించి తోడని మాట్లాడినా దేవుడు ఊరుకోడు, దేవుడు సహించడు. అంటానికి ఈ అమాలేకుల జీవితంలో కూడా నువ్వు నిజంగా దేవుని బిడ్డవై దేవుని కొరకు జీవిస్తూ ఉంటే, దేవుని నామంలో నీకు అవమానాలు వస్తుంటాయి, నిందలు వస్తూ ఉంటాయి. అయితే ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే చెడుగా మాట్లాడారో వారి విషయంలో దేవుడు ఊరుకోడు. వాళ్ళకి కంపల్సరిగా బుద్ధి వచ్చే పని చేస్తాడు. బుద్ధి వాళ్ళకి వస్తుంది, దేవుడు వదిలిపెట్టాడు. అయితే వాళ్ళు నన్ను అన్నారని వాళ్ళ విషయంలో మనము ఏ విధమైనటువంటి వాళ్ళ విషయమైన మరి కోపం కానీ, ఆవేశం కానీ, ఏ విధమైన ఇది మనం వాళ్ళ గురించి పెట్టుకోకూడదు. నన్ను ఇట్లా అన్నాడు ఈ బ్రదర్, అనవసరంగా నేను అట్లా చేయకపోయినా చేశానన్నాడు అని ఆయన గురించి మనకి కోపం ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు, బాధ ఉండకూడదు. ఏం చేయాలి? ప్రభుకి అప్పగించాలి. బాధ వేసిందా? ఎవరైనా అన్నారా? నిన్ను ఎవరైనా గుర్తుకుంటానికి తిట్టారా? నువ్వు కలవరపడవద్దు. నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడు? నా నామమున నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసు? మీరు ధన్యులు కాబట్టి సంతోషించండి, ఆనందించండి. పరలోకంలో మీ ఫలము అధికమవుతుందని మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో ప్రభు చెప్పాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలను ఆనాడు అమాలేకీయులు అడ్డుకొని నానా రాద్ధాంతం చేశారు కనుక దేవుడు దాన్ని, అందుకని వాళ్ళు ఏమన్నాడంటే, వీళ్ళని వదిలిపెట్టొద్దు, నేను చెప్తున్నాను, మీరు వెళ్ళండి. సౌలు, నీవు ఖచ్చితంగా వాళ్ళని నిర్మూలన చేయాలి అని దేవుడు చెప్పాడు. మీకు ఈ విషయాలు కావాలంటే, ఎప్పుడు వాళ్ళు ఇశ్రాయేలుకి ఎదురు తిరిగారు, ఎప్పుడు వాళ్ళకి విరోధంగా మాట్లాడారో చూడాలంటే నిర్గమాకాండం 17వ అధ్యాయం 8, 4 వచనాలు 14 వచనాల్లో చూడండి. అదేవిధంగా సంఖ్యాకాండం 24వ అధ్యాయం 20వ వచనంలో చూడొచ్చు. తర్వాత ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 17వ వచనంలో కూడా 17వ వచనం నుంచి చూస్తే ఇశ్రాయేలు విషయంలో వీళ్ళు మొత్తం పుణ్యానికి కయ్యానికి వచ్చినారు. దేవుని బిడ్డలు ప్రశాంతంగా దేవుడు నడిపిస్తున్న దారిని పోతూ ఉంటే అడ్డుకొని ఆపుతూ రకరకాల వాళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. చూసారా ప్రియులరా? ఆనాడు, ఈ రోజే కాదు, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా లేచేవాళ్ళు ఆనాడు కూడా ఉన్నారు. ఆనాడు లేచిన వాళ్ళకు దేవుడు వదిలిపెట్టలేదు. ఈ రోజు కూడా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేచే వాళ్ళకి దేవుడు వదిలిపెడతాడు అనుకోబాకండి. సమస్య లేదు. చివరి కాసు చెల్లించేంత వరకు దేవుడు వదిలిపెట్టాడు. జీవము గల దేవుని పరిచర్య, సజీవమైన దేవుడు చూస్తున్నాడు.
అదే సౌలు జీవితంలో ఆయన ఏం చేసినాడంటే అంతటితో ఊరుకోకుండా దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయన ఏం చేశాడో చూడండి. 15వ అధ్యాయం తర్వాత ఆయన అక్కడి నుంచి కొన్ని తీసుకుని వచ్చాడు, వ్యర్థమైనవన్నీ కూడా. 21వ వచనం 20 వచనం చూడండి. 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. కొంచెం ముందు పోదాం. అది ఎక్కడంటే వాళ్ళు చూడండి, వాళ్ళు 15 వచ్చిన చదవండి. 14-15 వచ్చినారు. అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి? ఇంకొంచెం 13 వచ్చిన చదవండి దయచేసి. 13 కూడా చదవండి. 13 తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, ఎవరు వచ్చారు సౌలు నెలకు? సమూయేలు ప్రవక్త వచ్చాడు. యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగుగాక. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. ఎవరి మాట మాట్లాడుతున్నారు? సౌలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చాను అంటాడు. సమూయేలు వెంటనే ఏమంటున్నాడు చూడండి. అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు? 15 వచనంలో అమాలేకుల యొద్ద నుండి జనులు నిన్ను తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటిని మేము నిర్మూలన చేసితిమనగా. చూడండి, దేవుడు చెప్పాడు అన్ని మంచి వాటి నుంచి, రోగం ఉన్న వాటిని చంపేసేయండి, మంచి నా కాడకు తీసుకొచ్చి అక్కడ ఆర్డర్ మీద పువ్వంతా ఇచ్చేమని చెప్పలేదు కదా. ముందు చదువుకున్నాం కదా, మొత్తాన్ని సమూల నిర్మూలన చెయ్యి, గొర్రెలు కానీ పిల్లలు కూడా దైదవసందని చెప్పి ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? మంచి మంచి వాటిని బాగుంది, ఇది బాగుంది. ఈయన కాదు, ఈయనతో పాటు ఉన్న గ్యాంగ్ అలాంటి వాడు. ఇప్పుడు ఎట్లా అంటే ఈయన ఒక చోట ఉన్న వేరే వాళ్ళు ఆయన బాగున్నది, బాగుంది దీన్ని ఎందుకు అనవసరం లేదు. పక్కన పెట్టు. దేవుడు వద్దన్న దాన్ని తీసుకుని వచ్చాడు. ఇందును బట్టి దేవుడు సౌలుని ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టాడు. దేవుడి మాట వినని కారణించాడు. దేవుడు సౌలుని రాజుగా ఉండకుండా ఏం చేశాడు? తొలగించాడు. అది ఇంత చిన్నదానికే అంత పెద్ద చర్యలా? అంటే దేవుడి సన్నిధి, దేవుడి పరిచర్యలు అంతే ఉంటాయి. దైవజనుడు భక్సింగ్ గారి దినాల్లో పరిచర్యలు ఎలా సాగుతున్నాయి పెద్దవాళ్ళు చెబుతుంటే వింటుంటారు. డిసిప్లైన్లో తేడా వస్తే దైవజనుడు దగ్గరికి వెళ్ళి కొట్టేవాడు, చంప చెళ్ళు అనిపిస్తాడు. అంతే. ఎందుకు కొట్టావు అని అడిగేవాడు కూడా పోయి ప్రార్థన చేసుకుని నేను ఎక్కడ తప్పు చేశాను కనిపెట్టేవాడు. ఈనాడు అలాంటి కొట్టేవాళ్ళు ఉంటే ఈయన మాకు పనికిరాడని చెప్పి ఎమ్మటే తెల్లారి సారీ మీరు అన్నట్టుగా చెప్తున్నారు. పరిస్థితులు మారిపోయాయి, ప్రజలు ఆలోచన విధానం మారిపోయింది. ఆనాడు సౌలు ఇలాగ చేసేది కాబట్టి దేవుడు వెంటనే తొలగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి దేవుడు అప్పగించిన పని విషయంలో మనం నమ్మకంగా దేవుడు తొలగిస్తారు. అంతేకాదు ఆయన కూడా మనల్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. దేవుడే మనల్ని విడిచిపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇష్టం వచ్చింది మనం చేసుకోవడం మనకి ఇష్టం కదా. మనకి ఇష్టం వచ్చింది మనం చేసుకోవటం, మనం అభ్యాసం చేసుకున్నాం అంటే దేవుడు నీ ఇష్టానికి నేను వదిలిపెడతాడు. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుడి చిత్తం తెలుసుకొని చేయకుండా మన ఇష్టం మనం చేసుకోవడానికి మనం అభ్యాసం చేసుకొని ఎప్పుడు లేచినా మనం దేవుని దగ్గర కనిపెట్టకుండా ఏది పడితే చేసుకొని పోతున్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే నీ ఇష్టానికి వదిలేస్తాడు.
చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడు యొక్క వృత్తాంతంలో చిన్న కుమారుడు దేవుడు వదిలిపెట్టలేదా? తండ్రి వదిలిపెట్టలేదా? పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఉన్నాడు. చిన్న కుమారుడు వచ్చాడు, డాడీ నాన్న నా భాగం నాకు ఇచ్చేసేయి, నాది నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఎందుకు నాయనా అని కూడా అనలేదు. వెంటనే ఏం చేశాడు? అడిగినట్టే తీసుకోబోమని ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయాడు దూరదేశం. వెళ్ళిపోయి ఆయన ఇష్టానుసారం బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఏం చేశాడు తండ్రి? వెళ్తుంటే వెళ్ళనిచ్చాడు, కానీ అడ్డపడి రే వద్దు వెళ్ళబోదు అల్లా ఏం చేశాడు? ఓ నీ ఇష్టం వచ్చింది చూసి, నీకు ఇష్టం అదే, ఈ లోకంలో పాపమే నీకు ఇష్టమా? వెళ్ళు. ఈనాడు దేవుడు విశ్వాస జీవితంలో కూడా మన ఇష్టానుసారంగా మనం బతుకుతానికి ఇష్టపడితే నిన్ను నీ ఇష్టానికి అప్పగిస్తాడు. లేదా సైతాన్ ఇచ్చలు నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడితే నిన్ను సైతానికే అప్పగిస్తాడు. పాపమే చేయటం నువ్వు ఇష్టపడుతుంటే నిన్ను పాపానికి అప్పగిస్తాడు. పాపానికి నువ్వే పోయి అప్పగించుకుంటావు, నువ్వే వదిలిపెడతాడు. కాబట్టి యు గో అండ్ ఎంటర్ ఇంటు ద సిన్. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. రండి, రోమన్స్ చాప్టర్ 1. మనము ఎట్లా పడితే అట్లా మన ఇష్టానుసారంగా ఏది పడితే అది చేయకూడదు. నీ ఇష్టం నా ఇష్టం చేయడానికి కాదు మనం ఎక్కడ ఉంది, దేవుని చిత్తము చేయడానికి. చూడండి ఒకసారి, ఈవెన్ దెమ్ అప్ 24 వచ్చింది చూడండి. చూసారా ఇక్కడ చూడండి, ఈ విధము చేత, ఇందును బట్టి, ఈ హేతువు చేత అన్నాడు. ఏంటి ఆ హేతువు? పైన చదవండి, 18వ వచనం నుంచి 23 తర్వాత చదువుకోనండి. అక్కడ ఉన్నది రీజన్ అంతా కూడా పైన వచనాలన్నీ మనం చదువుకుంటూ వస్తే, ఇందును బట్టి, ఎందును బట్టి? దేవుణ్ణి వదిలేసి దెయ్యాల పూజించటము, ఏమండి దేవుడు చేయొద్దన్న దాన్ని చేసుకోవటము, విచిత్రమైనటువంటి పద్ధతులను పాటించటము చేస్తున్నారు మానవులు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అందును బట్టి ఏం చేశాడు? అపవిత్రాత్మకి అప్పగించాడు. అన్క్లీన్ స్పిరిట్ అంటే ఏంటో తెలుసా? దురాత్మకి అప్పగించాడు. కారణం ఏంటి? వాళ్ళు దురాత్మకి ఇష్టమైన పనులు, దురాత్మ చేత ప్రేరేపించబడి ఆ దుష్ట క్రియలు, పాపపు క్రియలు ప్రేమించి చేస్తున్నారు. కాబట్టి దేవుడు వద్దు అని చెప్పడు, చెప్పినాక వినవు కదా. చెప్తాడు, ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. చెప్పి ఏం చేస్తాడంటే నీ ఇష్టానికి వదిలేస్తాడు. ఎందుకని చేస్తాడు అట్లాగా? దేవుడు ఆపుకోవచ్చు కదా. అంటే నీ కాళ్ళ మీద వచ్చి పడాలా దేవుడు? నువ్వు మారవా? నువ్వు దేవుడి మాట వినవా? అందుకే ప్రభు ఎక్కడ కూడా బలవంతం చేయడు. దేవుడు మనల్ని బలవంతం చేయడు. దేవుడు మనకేమి ఇచ్చాడో తెలుసా? ఫ్రీ విల్. ఫ్రీ విల్ అంటే అర్థం ఏంటో తెలుసా? నీ స్వేచ్ఛ. నీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అందుకే చాలా మంది నా ఇష్టం కదా ఏమంటారు? నా ఇష్టం నేను చేసుకోండి, నువ్వే చూడడానికి. అరే ఎందుకని నీ భార్య ఊరితో కొడతావు అంటే ఏమంటారు? మొత్తం అంటే నా పెళ్ళం నా ఇష్టం, నువ్వే మధ్యలో భలే బయలుదేరాడు అనుకుంటుంది. ఎంత జ్ఞానపాయి ఈ మనిషి. నా ఇష్టం, అది ఎందుకే తాగుతుంటే నా ఇష్టమా? నువ్వెవడు రాజాడు? నా డబ్బు నా ఇష్టం. నువ్వు చెప్పి ఏంటా? నువ్వెవడు రాజాడు బాబా అనేవాడు చాలా మంది. వాళ్ళ ఇష్టం. అట్లాంటి వాళ్ళకి చెప్పకూడదు కూడా, తెలుసా నీకు ఆ విషయం? దేవుడు కూడా ఏం చేస్తాడు? ఎట్లాంటి వాళ్ళు సరే ఆయన అంటే ఉండరా, నీకు ఎట్లా ఇష్టమో అందుకే ఎట్లుండేవాడిని అలాగే ఉండనేమని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పాడు? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఆది కాండం నుంచి చెప్పుకుంటూ చెప్పి దేవుడు కూడా విసిగెత్తిపోయిందేమో కానీ చివరికి ఏమంటున్నాడంటే ఎలా ఉండేవాడిని అలాగే ఉన్నాయి.
11 వచ్చింది కదా, చదవండి. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయము. అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయం చేయము. ఇంకా అన్యాయం చేయని. అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండని. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండని. పరిశుద్ధుడిగానే ఉండని. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఎట్లుండేవాడిని అట్లాగా ఉండని. డిస్టర్బ్ చేసేవంటే వాడు లేనిపడి కలవాళ్ళు తీసుకొస్తాడు. ఇప్పుడు మనం చేస్తుంది అదే. ఎట్లుండే వాళ్ళని అలాగా ఉండనిస్తున్నాడు. అయితే కింద మాటలు చూడండి, ఆ మాట తను ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యందు జీతం ఇస్తా. వాళ్ళకి నేను సిద్ధపరిచిన జీతము ఎవడు తీయలేడు. ఈరోజు ప్రభు సేవలో కష్టపడుతున్నావా, నీకు జీతం వస్తుంది. ఆ జీతం ఎవరు కూడా తీసుకోలేరు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చేది చేస్తున్నాడు, అక్కడ చేస్తున్నాడు చెప్పినా యూ షటప్ అంటాడు దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షటప్ యువర్ మౌత్. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ మాట చూడండి. యోహాను సువార్త ఎవరి గురించి దేవుడికి చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి 2 వచనాలు. యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తాను వారి వశము చేసుకోలేదు. ఆయన ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎరిగినవాడు దేవుడు మనుష్యుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు కనుక ఈ మాట కూడా బాగోలేదు. మనుషుని గురించి ఎవరు కూడా ఆయనకి సాక్ష్యం అవసరం లేదు. ప్రభు చాలా మంచోడు ప్రభు అని చెప్పాల్సిన అవసరము లేదు. ఎందుకని? ఆగి దాచబడ్డది ఏది మనం ప్రభు చెప్పడానికి చెప్పండి. దేవుడు అందరినీ ఎరిగినవాడు. పేరు అందరి పేరు. ఒక మాట చెప్పాలంటే మన ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయి కూడా దేవుడు రికార్డులో ఉన్నాయి. మన వెంట్రుకలు, తలలో వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి. మన తండ్రికి తెలియదు మన తల వెంట్రుకలు ఏంటో. మనకి పాపలు పెద్దవాడు, మనకే తెలియదు. ఏమండి, నా తలలో వెంట్రుకలు ఏంటో నాకు తెలియదు. ఐ ఆమ్ యు ఫూలిష్. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి. దేవుడు ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత దగ్గరగా మనం చూస్తున్నాడో అర్థం చేసుకోవాలి. అంటే ప్రభు అనుమతి. ఇప్పుడు ఒక ఇంటికి రాలి కింద పడ్డంటే అర్థం ఏంటి? దేవుడు మనకున్న ఇంటిలో నుంచి మనం ఒక ఇంటికి మైనేజ్ చేశాడు నాకు. అంతేగాని అమ్మాయి ఏ ఫలం అవుతుందని చెప్తున్నాను చూస్తున్నంత మాత్రం గురించి అనుకుంటున్నావా? లేదు, ఇట్లా ఏమీ జరగవు. మీలో ఉన్న జీన్స్ మీ ఫాదర్స్ అవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. దేవుడు కృప, దేవుడు అనుమతి. కొంతమంది ఎన్నికలు ఉంటే గర్వం ఉందంటే అట్లా తీశాను. ఇస్రాయేల్ కుమార్తెలకి గర్వం ఎక్కువ ఉంది. యూదా కుమార్తెకి బోడి చేస్తా అల్లదా, గుండె గీకుతా చెప్పినట్టు బాగా నెక్కిటి రాసుకుని పోతున్నారు. ఈ అంత చూస్తుంది ఎట్టుకు బోడి చేసి పెడతా అన్నాడు దేవుడు. అర్థమైందా? దేవుడికి ఎవరికి ఎన్నింటికి ఉంచాలని ఉంచుతాడు. లేకపోయినా బాధపడకూడదు. దేవుడు ఇచ్చిన దీన్ని బట్టి దాంట్లోనే ప్రభుని మనం ఇలా ఉండటం దేవుడి చిత్తం. చూసావా? నేను ఇలా ఉండటం దేవుడి చిత్తం. ఇలా కాదు నేను అలా ఉంటానని మార్చుకున్నట్టు. మైకేల్ జాక్సన్ అనేవాడు ఉండాల్సిన రూపం ఉంచుకోకుండా ఏదేదేదో చేసుకొని కాస్మెటిక్స్ ఎఫెక్ట్ అయిపోయి మొత్తం డెవిల్ ముఖం అయిపోయింది. ముఖం దెయ్యం రూపంలో ఉంటుంది. ఆయన చూసాం కదా మనం.
ముఖం ఎట్లుంటుందంటే దెయ్యం ముఖమే. మీరు ఒంటరిగా చూసారంటే తడుచుకొని వస్తారు ముఖాన్ని. దేవుడు ఉంచినటువంటి రూపాన్ని, దేవుడు మనకి ఇచ్చిన రూపాన్ని బట్టి ప్రవర్తించాలి. తప్పు నుంచి శుభ్రంగా స్నానం చేయొచ్చు, చక్కగా మనకు దేవుడు ఏది ఇచ్చిన దాంట్లో ఉండాలి. కానీ ఏదో చేయాలడానికి మనం ప్రయత్నం చేయకూడదు. దేవుడు మనల్ని ఎరిగిన వాడు, మనందరినీ కూడా ఎరిగిన వాడు. మనకి ఏది ఇస్తే మనం దేవుడికి మహిమకరంగా ఉంటామో వాటిని ఇస్తాడు. అంతేగాని వేరేది ఇస్తే మనం తప్పిపోతామంటే ఇడు. చిన్న కుమారుడికి ఆయన కోరుకొని వెళ్ళటానికి తండ్రి అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే వాడికి బుద్ధి రావాలని. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? మళ్ళా గుర్తొచ్చింది. స్వీట్ మెమరీస్, ఫ్లాష్ బ్యాక్. మా నాన్నగారి ఇంటిలో ఎంత మందికి పని ఉందో, మా పని వాళ్ళకి ఎంత మంచి భోజనం ఉందో, నేనైతే ఇక్కడ ఉద్యోగం లేకుండా, తిండి లేకుండా, కనీసం పొట్టు తిందామంటే కూడా ఆ పందులు తినేట్లేదు, తినడానికి లేదు. పందులు తినడానికి కూడా అవకాశం లేదు. ప్రియమైన సహోదరులారా, దేవుని చిత్తమును మనం విడిచిపెట్టి, దేవుడు మనకు అప్పగించిన పని విడిచిపెట్టి, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలు మనం నిర్లక్ష్యంగా చేసినప్పుడు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. సౌలును విడిచిపెట్టినాడు దేవుడు. వెంటనే ఏమైంది? రండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14 వచ్చింది. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అయినది. దురాత్మ వచ్చేసి, ఇందాక మనం రోమన్స్ రాసిన పత్రికలు చూస్తున్నాం కదా, వాళ్ళ ఇచ్ఛానుసారంగా, వాళ్ళ చిత్తానుసారంగా, వాళ్ళ ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ఇష్టానికి వాళ్ళని అప్పగించాడు. ఇక్కడ సౌలు కూడా ఏం చేస్తున్నాడు? తన ఇష్టానుసారంగా చేస్తున్నాడు, కానీ దేవుడు చిత్తానుసారంగా చేయలేదు. కాబట్టి ఏం చేశాడు? దేవుడు ఇష్టానికి నువ్వు బ్రతుకుకోవాల్సి వదిలేశాడు. మన ఈ హెబ్రోన్ క్రమ దర్శనములో నేను విన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఒబీడియన్స్, విధేయత. మనం ఎంత ప్రార్థన చేసామన్నది కాదు, మనం ఎంత విధేయత కలిగి జీవిస్తున్నాం అన్నది ముఖ్యం. దేవుడు మనకి ఒక పని అప్పగించాడంటే అది కంప్లీట్గా చేసేంత వరకు మనం నిద్రపోకూడదు, మనం అశ్రద్ధగా ఉండకూడదు. ఒబీడియన్స్. అందుకని ఈ సమూయేలు గ్రంథములోనే ఒక మాట అంటాడు చూడండి. సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో సౌలు చేసిన పనిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ 22వ వచనం చదవండి ఎవరైనా. 22, 23, 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22, 23 వచనాలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంటే యెహోవా దేవుడు సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆ దేవుడు సంతోషించునా? ఆలోచించండి. నువ్వు బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు తీసుకొచ్చిన పువ్వు అర్పించడం కంటే మాట వినటము శ్రేష్టము. ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒబే, విధేయత చూపించు, దేవుని మాట విను. నేను అంత ఇచ్చాను, నేను ఎంత ఇచ్చాను, నేను ఉద్యోగానికి ఏంటి నాలంటూ నేను ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చానని కాలు ఎగరేసుకోవడం కాదు. దేవుని మాట విను. ఇప్పుడే దేవుడు సంతోషిస్తాడు. నేను ఎంత వేసాను, నేను అంత వేసాను, నేను ఇట్ట చేశాను, నేను అట్ట చేశాను, నా వల్లే కాదు. దేవుని మాట విను. దేవుని మాట విను. అది దేవుడికి ఇష్టం.
దేవుని మాట వింటే మనం బ్రతుకుతాం. గుర్తుపెట్టుకోండి, దేవుని మాట వింటే. యోహాను సువార్త 5:22 చదవండి ఎవరైనా ఒకరు. Gospel according to John chapter 5:25. దేవుని కుమారుని సంతం వస్తున్నది. ఓకే, ఇప్పుడే ఇప్పుడే వచ్చింది. దానిని వినువారు జీవితులని ఎంతో నిశ్చయముగా చెప్తున్నారు. ఎవరు జీవిస్తారండి? దేవుని కుమారుని శబ్దము వినువారు, ప్రభుని యేసు క్రీస్తు జీవవాక్యమును వినేవారు ఏం చేస్తారు? బ్రతుకుతారు, జీవిస్తారు. అందుకనే 26వ వచనంలో ఏమంటాడు? ఓకే, ఓకే, 24వ వచనంలో చూసినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, అతడు తీర్పులోని రాక మరణంలో నుండి జీవంలోనికి దాటుతున్నాడని నిశ్చయంగా. దేవుని మాట విని మొదటి పని ఏం చేయాలి? బిలీవ్, లిసన్, హియర్. విను. వినటానికి వేగరపడాలి, మాట్లాడటానికి ఆలోచించు. ప్రియమైన సహోదరులారా, మన వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ, సంఘ జీవితం కానీ, మనం వినటానికి వేగరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి. ఒక మాట మాట్లాడుతున్నామంటే ఎంతో ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి మాట జారిందా మన వెనక్కి తీసుకుంది కదా. ఒక్కసారి మాట జారిందా వాళ్ళ ముఖం చూసుకోలేదు. ఇదేదో తెగదెంపులు చేసుకొని పోయే జీవితం కాదు. పరలోకంలో ఉండాలి మనం అందరం. ఇక్కడ నువ్వు తెంపుకొని పోయినా నువ్వు అక్కడికి రాలేవు. మనం అందరం ఉండేది ఎక్కడ? దేవుని రాజ్యంలో. చూసావా? అందుకే సమాధానంతో ఉండాలి. ఏదున్నా కానీ సమాధానంతో, ప్రేమతో సెట్ చేసుకోవాలి. సమాధానాన్ని వెంటాడాలి. ఐక్యత కోసం ఎంతైనా కానీ క్రయం చెల్లించాలి. కలవరపడదు. మన దేవుడు సమాధానం కర్త కానీ అల్లరికి కర్త కాదు. మన దేవుడు సమాధానానికే కర్త. సమాధానపరచువారు ధనిలు, వారు దేవుని కుమారులు అనబడు కాదు లేదా? 5వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి, వచ్చినంత 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్త. సమాధానపరచువారు ధనిలు, దేవుని కుమారులు అనబడతారు. సంఘాలలో సమాధానం కోసం ప్రయాసపడేవారే దేవుని కుమారులు. సహోదరుల మధ్య సమాధానం, సంఘంలో సమాధానం. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు సాధారణ సంఘాలలో, కుటుంబాలలో సమాధానాలు లేకుండా చేస్తారు. కలవరాలు తీసుకొస్తున్నాడు. బుద్ధిమానం ఎందుకు వస్తుంది అలాగంటే దేవుని మాట వినటం లేదు. విన్నట్టుగా నటిస్తున్నారు కానీ గ్రహించటం లేదు. దేవుడు వాక్యం ప్రభువు యేసుక్రీస్తు చెప్పాడు కదా, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించనే. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు ఎక్కడున్నాడు? బండ మీద తన ఇల్లుని కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవుని మాట వినాలి. అంతేగాని బలులు అర్పించడానికి ఆ సౌలు ఏం చేశాడు? పోగినట్టన్నింటిని పోగేసి పక్కన పెట్టాడు. ప్రభు ఎంత తీవ్రమైన మాట అన్నాడండి. ఏమంటున్నాడు? 23వ వచనం, తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞలు నీవు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. దేవుడు నీకు అప్పగించిన పనిని చేయటం లేదు కనుక దేవుడు నిన్ను విసర్జిస్తాడు. నేనే దిక్కు అనుకోకూడదు. నేనున్నాను ఇక్కడ, నేనే దిక్కు అనుకోకూడదు. మనం లేకపోతే దేవుడు మరొకరు తీసుకొస్తాడు.
దేవుడి పని ఆగదు. దేవుడి పని ఎప్పటికీ ఆగదు. గొర్రెలు కాల్చుకుంటున్నటువంటి దావీదు దగ్గరికి వెళ్ళలేదా దేవుడు? దావీదును రాజుగా చేశాడు. ఈయనకి సిగ్గు కలగాలని, వీడికి బుద్ధి రావాలని. ఎవరికి? సౌలు. ఎక్కడో ఈ గొర్రెలు కాల్చుకుంటున్నాడు దావీదు. అందరూ హిందువులందరూ ఇంట్లోనే ఉన్నారు, కానీ బాడీ బిల్డర్స్ అందరూ ఆర్మీలో పనిచేస్తున్నారు. కొంతమంది సౌలు ఆర్మీలో వాళ్ళ పెద్దలు ముగ్గురు. మరి ఆ బాడీ బిల్డర్స్, దేహదారుడు, అన్ని క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఒక్కొక్కడు వచ్చి నిలబడుతుంటే సమూయేలు అనుకున్నాడు దైవజనుడే, పొరపాటు పడ్డాడు. ఏమన్నాడు? ఈ రేట్లు కరెక్ట్గా హైట్ వెయిట్ కరెక్ట్, బాడీ పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఇదే కరెక్ట్గా రాజుగా ఇవ్వడం కదా. దేవుడు ఏం చెప్పాడు? ఎందుకే తొందరపడతాం? ఎందుకు తొందరపడతావు? ఆయన కాదు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతాను. నేను హృదయాంతరంగాన్ని లక్ష్య పెడతాను, హృదయాన్ని చూస్తాను, బయట రూపం కాదు అని చెప్పి సైలెంట్. ఇంకెవరు లేరా? వాళ్ళ డాడీ ఎస్ఐ, ఇంకెవరు లేరా అండి అంటే, ఓ అక్కడ ఉన్నాడండి. వాడు ఎక్కడున్నాడండి? వాడికి గొర్రెలు కాస్తుంటాడు సార్, ఆయన కూడా పిలిపించండి ఒకసారి చూద్దాం. వస్తుండగా నలుగురు వాడే. ఎవరు వాడు? ఎన్నిక లేనివాడు. చూసావా? సౌలు ఎన్నికైన వాడిని గర్వపడ్డాడు, కానీ దేవుడు ఎవరిని తీసుకొచ్చాడు? ఎన్నిక లేనివాడిని, గొర్రెలు కాసుకుంటున్నవాడిని. పొలాల్లో పాటలు పాడుకుంటూ చెట్ల మీద తిరుగుతూ ఆడుకునేటువంటి ఒక యవనస్తుని దేవుడు ఎంపిక చేశాడు. ప్రియమైన సహోదరులారా, మనం ఒకవేళ జనాల చేత ఎన్నిక చేయకపోవచ్చేమో, కానీ నువ్వు నిజంగా దేవుడి మాట విని విధేయత చూపిస్తే దేవుని దృష్టిలో నువ్వే ఎన్నికైన వాడు, నువ్వే అమూల్యమైన దాన్ని, నువ్వే కావాలి. ఒకవేళ నీకు గర్వము, అహంకారం ఏదైనా నీలో ఉంటే కనుక ఇప్పుడే మార్చుకుంటావు. నన్ను క్షమించు అని అడుగు. సౌలు ఇలాగా ప్రవర్తించాడు కాబట్టి ఆయనలో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. వెంటనే దురాత్మ వచ్చి ఆయన ప్రియమైనటువంటి సహోదరుల, దురాత్మ కూడా ఆయన ఎంతో తొందర చేసింది. చాలా బాధపడ్డాడు. ఆయన సుబుద్ధిని ఆధారం చేసుకుని బతకడం మొదలుపెట్టాడు. చివరికి అత్యంత దారుణమైన మరణాన్ని పొందాడు సౌలు తన జీవితంలో కదా. శత్రురాజులు వచ్చి కట్ చేసుకొని శిరస్సు పట్టుకొని పోయారు, తలకాయ కళ్ళు పీకేసి కోట కుమ్మానికి తగిలిచ్చారు. వాళ్ళ కోట కుమ్మానికి వచ్చేపోయాడు. దేవుని మాట వినకపోతే వచ్చే భయంకరమైనటువంటి పతనాలు చూస్తే కనుక సౌలు చిత్రాలను చూడాలన్నమాట. ఎంత దారుణమైనటువంటి స్థితి ఉంటాయి. దేవుని మాట వినుట శ్రేష్టం. నువ్వు పనులు అర్పించడం కంటే, నువ్వేదేదో చేయడం కంటే ముందు దేవుని మాట, దేవుడు లోపడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించదు, దేవునికి విధేయత చూపించు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో జీవిస్తాడు, నీలో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈయన విడిచిపెట్టిపోయిన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి దగ్గరకు వచ్చాడో తెలుసా? ఎవరి దగ్గరకు వచ్చాడు? 13వ వచనం చదవండి. 16వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. దావీదు మీదకి యెహోవా ఆత్మ ఎలా వచ్చాడు? బలముగా వచ్చాడు. చూడండి, దేవుని ఆత్మ ఎలా వచ్చాడు? బలముగా, బలమైనటువంటి ద స్పిరిట్ ఆఫ్ పవర్. ఇక్కడ మనకున్న 7 రకాల గుణాలు ఉన్నాయి కదా పరిశుద్ధాత్మ దేవునివి. వాటిలో ఒకటేంటి? ద స్పిరిట్ ఆఫ్ పవర్. బలమైనటువంటి ఆత్మ బలముగా ఆయన ఆవరించాడు. ఎవరిని వింటున్నారా? వదిలిపెడితే త్వరగా వెళ్తాం కదా, టైం అయిపోయింది. ఎవరిని ఆవరించాడు? దావీదుని ఆవరించాడు. కనుకనే దావీదు 17వ అధ్యాయంలోకి వెళ్తే
భయంకరమైన బలశాలి అయినటువంటి ఎవరైనా గొల్యాతుని ఒక్క దెబ్బకు కొట్టేశాడు. అది అసలు రహస్యం. ఒక బాలుడై ఉంటుంది ఎందుకు కొట్టాడు అంటే ఇక్కడ ఎవరు వచ్చారు ఆయనలోకి? పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఆయనలో బలమైన ఆత్మ వచ్చినందువల్ల బలశాలి అయినటువంటి సౌలు కూడా గొల్యాతు వెలవెలలాడి కిందపడి. ఇలాంటి ఆత్మ నీకు కావాలా? ఇలాంటి దేవుని ఆత్మ నీకు కావాలా? ఈ రాత్రి నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను ఖాళీ చేసుకో, నీ సొమ్ముని పక్కన పెట్టు, నీ తెలివితేటల మీద ఆధారపడద్దు. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. నేను మనసుతో దేవా నన్ను కరుణించు, నన్ను క్షమించు, నాలోనికి రాబోవా. ఈ లోకంలో జయశాలి కలను జీవింపచేయమని ప్రార్థన చేస్తాను. మోకరించు.